హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్నానండి బెంగుళూరు బచ్చలాకు పప్పు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసినట్టయితే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, ఎంత టేస్ట్ ఉంటుందో, చాలా కమ్మగా ఉంటుందండి. సరే చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసి శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసేసేయండి. అలా వాష్ చేసిన తర్వాత సరిపడా ఎసరు పోసుకోండి. కప్కి 1 కప్ వాటర్ పోసేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మా గార్డెన్లో బెంగుళూరు బచ్చలాకు తెంపుకుంటున్నాం. శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే టొమాటో, ఆనియన్ కూడా కట్ చేసుకోండి. అందులో కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అందులోనే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి 3-4 విజిల్స్ రానిచ్చి ఆ కోసుకొని పెట్టుకొని ఉన్న ఆకు, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో వేసుకొని ఉడకబెట్టేసుకోండి. వెంటనే మగ్గిపోతుందండి. అందులో కొంచెం కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కన్నా. ఆ కల్లుప్పు అందులో కరిగిపోతూ ఉంటుంది. అలానే 3-4 స్పూన్స్ కారం వేసుకోండి. అలానే చిటికెడు పసుపు వేసి కలిపేసేయండి. కారం మొత్తం పప్పులో కలిసిపోవాలి. ఆకుకూర కదండి, వెంటనే మగ్గిపోతుంది. అలా ఉడికిపోయిన తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేయించుకోండి. ఎండుమిర్చి అలా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత పప్పులో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి, అందుకని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి వేయించండి. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ మిర్చి వేసి వేయించండి 2 నిమిషాల పాటు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి వేయించండి. అందులో చిటికెడు పసుపు వేయండి. అలానే కొంచెం ఇంగువ చాలా టేస్ట్ ఇస్తుందండి పప్పుకి. అలానే ఇంగువ వేసి ఉడకబెట్టేసుకున్న పప్పు తాలింపులో వేసేసేయండి. వేసి 2 నిమిషాల పాటు అలా మొత్తం తాలింపు కలిసిపోయేలాగా ఆ పప్పుని బాగా కలపండి.
చూసినారు కదా, టేస్టీ బెంగళూరు బచ్చలాకు పప్పు రెడీ.